ఛానల్ మికీస్ ఫ్యాషన్. ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ రోజు వీడియోలో మనం అయితే ఎలా అటెన్షన్ గ్రాప్ చేయాలి అండ్ ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలో అని అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అండ్ డెఫినెట్ గా నేను చెప్పే పాయింట్స్ కానీ మీరు ఫాలో అవుతున్నట్టయితే అటెన్షన్ గ్రాప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు, తప్పకుండా స్టాండ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బిఫోర్ గెటింగ్ రైట్ ఇంటూ దిస్ వీడియో, నేను మీకు ఈ ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను. మీ ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ కానీ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్న పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. జస్ట్ రోల్ ది ఇంట్రో. గైస్, మీరు అప్పుడప్పుడే కాలేజ్కి వెళ్తుంటారు, 10th వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిగ్రీకి అయితే వెళ్తుంటారు. మీకు కొన్ని పరిచయాలు అవుతుంటాయి, కొత్త ప్లేసెస్, కొన్ని పరిచయాలు. మీరు ముందు చేసిన ఆక్వర్డ్ అండ్ క్రింజ్ థింగ్స్ అయితే మానేసి మీరు తప్పకుండా నేను చెప్పే పాయింట్స్ కానీ మీరు ఫాలో అవుతున్నట్టయితే మీరైతే అటెన్షన్ గ్రాప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. పాయింట్ నెంబర్ 1 ఈజ్ వెల్ డ్రెస్సింగ్. గైస్, మీరే చెప్పండి, ఇట్స్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ కాలేజ్, మీరైతే మంచి అవుట్ఫిట్ వేసుకుంటూ కాలేజ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. అప్పుడు మీ అందరి అటెన్షన్ మీ సైడే ఉంటుంది. మనం అటెన్షన్ గ్రాప్ చేయాలంటే మన అవుట్ఫిట్ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫస్ట్ డే అందరు అటెన్షన్ మీ సైడే గ్రాప్ అవుతుంది. ఎందుకంటే మీరు మంచి అవుట్ఫిట్ వేసుకుంటారు, వాళ్ళందరూ అనుకుంటారు ఈ నో వాట్ హీ ఈస్ డూయింగ్ అని చెప్పి. మీరు తప్పకుండా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే చాలా మంది ఫ్రెషర్స్ వస్తుంటారు అండ్ మీరు క్లోత్స్ మంచిగా వేస్తున్నట్టయితే మీరు తప్పకుండా అటెన్షన్ గ్రాప్ చేసిన వాళ్ళైతే అవుతారు. అలా అని చెప్పి మీరు మోడల్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళకండి, ఎందుకంటే అలాంటి వల్ల మీరు క్రింజ్ అండ్ ఆక్వర్డ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. అందుకే మీరు అలాంటి బట్టలు వేసుకొని వెళ్ళకండి. ఫార్మల్స్ కానీ అండ్ లేరింగ్స్ అయితే వేసుకొని వెళ్ళండి. అందరూ నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంటే మీరు కానీ ఒక ఫార్మల్ ట్రై చేసి మీ క్లాస్ లోకి వెళ్తున్నట్టయితే మీ సైడ్ తప్పకుండా అటెన్షన్ గ్రాప్ అవుతుంది. గైస్, ట్రస్ట్ మీ గైస్, ఇన్ దట్ కలర్ కాంబినేషన్స్ మీరు కానీ మంచిగా ఫాలో అవుతున్నట్టయితే మీకు తప్పకుండా అటెన్షన్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం. పాయింట్ నెంబర్ 2 ఈజ్ ఏ గుడ్ బాడీ లాంగ్వేజ్. గైస్, మీకంటూ ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 10 మందిలో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఒక బాడీ లాంగ్వేజ్ మంచి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, అలా అని చెప్పి మూవీలో చూపించే మేనరిజమ్స్ కాదు, మీకంటూ ఒక సింపుల్ బాడీ లాంగ్వేజ్ ఉంటే మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవచ్చు. ఒక బాడీని ఎలివేట్ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. గైస్, ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా దానికి తగ్గట్టు ఒక బాడీ లాంగ్వేజ్ లేకపోతే ఆ అవుట్ఫిట్ కి మీనింగే ఉండదు. అలా అని చెప్పి మోడల్ నడవడం కాదు, ఒక స్లోగా నడుచుకుంటూ మంచిగా లుక్ ఫార్వర్డ్, మీకు తప్పకుండా అటెన్షన్ గ్రాప్ అవుతుంది. ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా కాన్ఫిడెంట్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండాల్సిందే. బాడీ లాంగ్వేజ్ వల్ల మీ అవుట్ఫిట్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ హీరోస్ అయితే అవుట్ఫిట్స్ అయితే వేసుకుంటుంటారు, వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్లో వాకింగ్ వస్తూ ఒక మంచి బాడీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అదే మనకి ఎందుకు సెట్ కాదంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉంటూ అండ్ ఒక బాడీ లాంగ్వేజ్ అయితే మెయింటైన్ చేయాలి. మీకు తప్పకుండా ఆ అవుట్ఫిట్ అయితే సెట్ అవుతుంది. ఐ హోప్ ఈ పాయింట్ అయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 3 ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సెలబ్రేషన్స్. గైస్, ట్రస్ట్ మీ, మీరు కానీ సెలబ్రేషన్స్ అప్పుడు పార్టిసిపేట్ చేస్తే మీకు తప్పకుండా అటెన్షన్ గ్రాప్ అవుతుంది. ఎందుకంటే మీరు కానీ సోలో డాన్స్ చేసినట్టయితే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మీ సైడ్ చూస్తాడు, డెఫినెట్ గా మీ సైడ్ అయితే అటెన్షన్ గ్రాప్ అవుతుంది. అంత మందిలో మీరు కానీ పార్టిసిపేట్ చేస్తే మీ స్పెషల్ టాలెంట్ బయట పెట్టినట్టయితే మీ సైడ్ తప్పకుండా అటెన్షన్ గ్రాప్ అవుతుంది అండ్ స్టాండ్ అవుట్ కూడా అవుతారు. 10 మందిలో కాకుండా ఒకటి అన్నట్టు స్టాండ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. మీరు కానీ అంత మంచి సెలబ్రేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోకపోతే మీరు తప్పకుండా డమ్ అన్నట్టే. ద పాయింట్ నెంబర్ 4 ఈజ్ వెల్ గ్రూమింగ్. గైస్, మీరు కానీ మీ ఫేస్ ని హైడ్రేట్ గా పెట్టుకుంటూ అండ్ వెల్ గ్రూమింగ్ గా ఉంటే ఎవరు చూడరు చెప్పండి. మీ స్కిన్ కానీ హెల్దీ ఉంటే అండ్ వితౌట్ ఎనీ పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్స్ మీరు తప్పకుండా స్టాండ్ అవుట్ అవుతారు. అందరికన్నా మంచిగా కనిపించాలంటే మీరు గ్రూమింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఫేస్ వాష్ చేసుకోండి అండ్ సీరమ్స్ అయితే వాడండి, మీకు తప్పకుండా గుడ్ లుకింగ్ స్కిన్ అండ్ మీకంటే ఒక మంచి గుడ్ లుకింగ్ స్కిన్ అయితే వస్తుంది. మీరు తప్పకుండా హైడ్రేట్ ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి అండ్ ఫేస్ వాష్ చేసుకోండి. జెంటిల్ ఫేస్ వాష్ చేసుకోండి అండ్ సీరమ్స్ వాడండి, సన్ స్క్రీన్ కూడా వాడండి. అవుట్ఫిట్ కి తగ్గట్టు అండ్ మీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు స్కిన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా మనకంటూ ఒక మంచి గుడ్ స్కిన్ అయితే ఉండాలి.